హాయ్, మా అమ్మాయి సన్సెట్ చూపిస్తానని తీసుకొచ్చింది. ఇక్కడికి వస్తే వణికిపోతున్నాం అన్నమాట చలికి. సన్సెట్ అయితే అటువైపు ఉంది, ఇటువైపు లేదు. ఇప్పుడు ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. కాకపోతే అటువైపు రెడ్గా కనిపిస్తుంది చూడండి. అటు మేఘాలన్నీ రెడ్ కలర్లోకి వచ్చేసినాయి. కొంచెం అట్లా ఉంది, అందుకని మనకి ఈరోజు కనిపించట్లేదు. వచ్చేసి అక్కడ కనిపించేది హోటల్ అంట. హోటల్ కడుతున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు. దీని మీద నడుస్తూ వెళ్తుంటే మనం కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతున్నట్టుంది. నిజంగానే వెళ్ళిపోతున్నా నేనైతే. అంతకన్నా ధైర్యం చేయలేదు ఇంకా. నాకు ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నట్టుంది దీంతో పాటుగా. ఈ పట్టున కానీ ఫ్రీజర్లో ఉన్నట్టున్నాయి, అవి కూడా పట్టుకోలేము. మధ్యలో నుంచి ఉంటే మాత్రం చూడు పోతున్నట్టే ఉంది. ఇంకా నాకు అసలు వస్తుంది, అటు నుంచి ఇటు వస్తున్నట్టే అనిపిస్తుంది. వణుకుతున్నాయి చేతులు. అటు వెళ్ళొచ్చు. అర్రే బోట్లో అలా వెళ్ళి ఇలా తిరిగి రావచ్చు నీళ్ళల్లో. అమ్మో అసలు చూడు, ఇప్పుడు బోట్ వచ్చిందని అల్లలో ఎక్కువ పైకి వచ్చేస్తుంది. నీళ్ళల్లో చేయి పెట్టి బయటకు తీస్తే ఉంటుంది, నీళ్ళల్లో పెట్టినంతసేపు బాగానే ఉంటుంది. బయటకు తీసాక ఇంకేం లేదు. మనం ఐస్ని పట్టుకుంటాం కదా, ఆ టైప్లో ఉన్నాయి చేతులు. ఇంకొక బోట్ వస్తుంది, వాళ్ళు మధ్యలో అలా వాళ్ళిటే వస్తున్నారు. చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో. ఇప్పుడు చెప్పు చలి పుడుతుంది. ఇక అయిపోయింది, చీకటి పడిపోయింది. వచ్చి కూడా 1 అవర్ అవుతుంది. మేము ఇంకా లెట్స్ గో ఇంటికి. ఈరోజు నా ఫోన్లో తవ్వకాలు మొదలుపెట్టాను అనమాట. చూద్దాం ఏమేమి ఉన్నాయంటూ. రీజన్ ఏంటంటే నా ఫోన్ పాడైపోయింది, ఇంకోటి కొత్తది తీసుకుందామని. ఇది తీసుకెళ్ళి ఇచ్చేసి తీసుకురావాలి కదా, దీంట్లో అన్నీ డిలీట్ అయిపోవాలి, అట్లానే ఇచ్చేసేయలేము. అందువల్ల చూస్తే ఈ వీడియో ఉంది, పెట్టాను కదా అనుకుని మళ్ళా యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే పెట్టలేదు. ఒక రీల్ లాగా పోస్ట్ చేశాను. దాదాపు తీసి ఇది 4 నెలల పైనే అవుతుంది. వచ్చిన కొత్తలో వెళ్ళాము మా అమ్మాయి నేను. ఇంకా ఇలా చాలానే వీడియోలు ఉన్నాయి పోస్ట్ చేయనివి. ఒక రీల్ లాగా చిన్నగా చేశాను, కానీ వీడియో మొత్తం అయితే పోస్ట్ చేయలేదు. అలాంటి వీడియోలు కూడా చాలా ఉన్నాయి. చూద్దాం వాటిల్లో ఎన్ని పోస్ట్ చేయగలుగుతాను, లేదంటే ఎన్ని డిలీట్ అయిపోతాయో కూడా నాకే తెలియదు. చాలా వరకు పెట్టడానికే ట్రై చేస్తాను అన్నీ. ఓకే, బాయ్.